పాస్టర్ గారు 60 సంవత్సరాలు చెప్తే నేను 31 సంవత్సరాలు చెప్పాలి. సో, మీరు భయపడొద్దు. నేను 3, 4 ముక్కలే చెప్తాను. సంవత్సరాలు చెప్పను. ఆహ్, అంటే మాకు వివాహ జీవితంలో ఛాలెంజ్‌లు లేవని కాదు. అంటే హైపోథెటికల్‌గా ఎళ్ళొద్దు. ప్రాక్టికల్‌గా చూస్తే చాలా రకాలైన ఛాలెంజ్‌లున్నాయి. అంటే ఆహ్, మా పెళ్ళైన 5 సంవత్సరాలకి తను సేవకొచ్చేసారు. ఇక్కడేంటంటే, మా ప్రొఫెషన్స్ వేరైపోయినియి అప్పటి నుంచి. అంటే అంతకుముందు కలిసెళ్ళామని కాదు గానీ, కృపా పుట్టి 1 ½ ఇయర్ చదివా నేను పెళ్ళైనాక. అప్పటికే నాకు ఎంటెక్‌లో సీటొచ్చింది. ఎళ్ళిపోయా కాకినాడ. అది వచ్చేటప్పటికే కృప కడుపులో పడింది. తర్వాత కృప పుట్టింది. నేను ఇంటికెళ్ళిపోయి దాదాపు 2.5 సంవత్సరాలు నేను బాగా ఫుల్లీ ఎంగేజ్డ్. తర్వాత 2.5 సంవత్సరాలు మాత్రమే తను ఉద్యోగం చేస్తా ఉన్నప్పుడు నేను ఇంట్లో ఉన్నా. అందులో గూడా ఒక అర్ధ సంవత్సరం ఉద్యోగం చేశా నేను గూడా. ఆహ్, అయితే తను 2000 సంవత్సరంలో సేవకొచ్చిన తర్వాత మా ప్రొఫెషన్స్ వేరైపోయినియి. మా సమయాలు గూడా వేరైపోయినియి. అంటే నేను పొద్దున్నే పని చేస్తా. తను సాయంత్రం గూడా పని చేస్తారు. రాత్రి గూడా పని చేస్తారు. అట్లా అయినియనమాట. అంటే అయన్నీ తొలి దినాల్లో చాలా ఛాలెంజింగ్‌గాను, డిసప్పాయింటింగ్‌గా ఉండేయి. సమ్‌టైమ్స్ నేను దేవుని దగ్గర వెతికేదాన్ని. ఈజ్ ఇట్ యువర్ విల్ అని. అంటే అలాంటి డౌట్‌లొచ్చిన సందర్భాలు లేకపోలా నాకు. అయితే అది నాకు మంచిదయింది. అంటే మనుషుల దగ్గరికెళ్ళి నేను మా అమ్మతో, మా నాన్నతో గూడా ఎప్పుడు గూడా ఒక ఏమంటారు కంప్లెయింట్ ఎప్పుడు చెప్పలే. అసలు చెప్పలే. అసలు అది గాక మా పేరెంట్స్ చెప్పనిచ్చేవాళ్ళు గాదు ఏదన్నా. దేవునికి విధేయత చూపించు, ఏది ఆశించబాకు అనే మాటలు మా నాన్న చెప్పడం నాకు బాగా గుర్తు. ఆహ్, అయితే కాపోతే దేవుని యొక్క సహాయం మాత్రం సమృద్ధిగా చూసాం అందులో. ఆహ్, ఆ తర్వాత పిల్లల విషయాల్లో ఎక్కువ ఎంగేజ్ అయిపోయా నేను గూడా. వాళ్ళ చదువులు, వాళ్ళ డైలీ రొటీన్స్ అవన్నీ. పాలు చెప్పినట్టు అంటే బ్యాలెన్స్‌డ్ సమయం గడిపాను అని అంటున్నారు తను. అంటే ఎక్స్‌పెక్టేషన్స్ వేరు, గడపడం వేరు. ఖచ్చితంగా వేరు. అంటే మనమందరం మనుషులం గాబట్టి. సో, పాలు చెప్పినట్టే నాకన్నా ఆళ్ళ జర్నీనే ఎక్కువ తనతో. నాకేం రిగ్రెట్ లేదు. దేవుని సముఖంలో చెప్తున్నా. నేనేం దాని గురించి పెద్ద విచారించట్లా. ఎందుకంటే నా ఎక్స్‌పెక్టేషన్‌లని దేవుడు తన ఆత్మ చేత కంట్రోల్ చేశాడు. ఖచ్చితంగా చెప్పగలను నేను దాన్ని. అది నాకు నేర్పించాడు. అయితే దానికన్నా పెద్ద పెద్ద సవాళ్ళు వచ్చినియి. ఆహ్, మా యొక్క వ్యక్తిగత జీవితాల్లో సవాళ్ళున్నాయి. ఆహ్, కొన్నిసార్లు చెప్పుకోలేనటువంటి సవాళ్ళు గూడా ఉన్నాయి. అయితే ఒక్కటి మాత్రం దేవుడు నాతో స్పష్టంగా మాట్లాడేవాడు. ఆ యొక్క రక్తస్రావ రోగం ఉన్నటువంటి స్త్రీ సమాజంలో తన ప్రాబ్లమ్‌ని చెప్పుకోలేదు. కానీ ఆమె వెళ్లి ప్రభువుని తాకింది. నువ్వు గూడా పదే పదే ప్రభువునే తాకాలి అనే విషయాన్ని నాకు బాగా నేర్పించాడు. ఆర్థికమైన సవాళ్ళున్నాయి. మరి పర్సనల్ వ్యక్తిత్వంలో సవాళ్ళున్నాయి. పిల్లలతో సవాళ్ళున్నాయి. దేవుని పనిలో సవాళ్ళున్నాయి. పెద్ద పెద్ద తుఫాన్‌లొచ్చినియి అందులో గూడా. నేను అందులో గూడా పార్టే అయ్యాను. తర్వాత రకరకాలైనటువంటి సవాళ్ళు. పేతురు గ్రంథం ద్వారా చాలా సార్లు దేవుడు నాకు చెప్పేవాడు. నీకేదో లోకంలో కొత్తగా జరిగిపోతుందనేమి భయభ్రాంతులకు లోనవ్వబాకు. నీ సహోదరులందరికీ జరిగినటువంటియే నీకు కూడా జరుగుతున్నాయని చాలా సున్నితంగా హెచ్చరించేవాడు. సో, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ప్రతిసారి ఏ సవాలొచ్చినా సరే దేవుని సన్నిధికెళ్ళటానికి నేర్పించాడు దేవుడు. అదొక్కటే నా జీవితంలో ఉన్నటువంటి జీవం కలిగినటువంటి విషయం. అది అది వ్యక్తిగతంగా అవ్వచ్చు, ఆత్మీయంగా అవ్వచ్చు, శారీరకమైన సవాళ్ళు, ఆరోగ్యపరమైన సవాళ్ళు అవ్వచ్చు, మరి కుటుంబపరమైనటువంటి ఆ యొక్క ఛాలెంజెస్‌లో అవ్వచ్చు. ప్రభువుని తాకటానికి, మరి ప్రభు దగ్గరికి వెళ్ళడానికి ఉన్నటువంటి పరిస్థితుల్లో ఊకే సంభ్రమం పడిపోకుండా అది అందరితో పాటే నాకొచ్చింది అనేటువంటి విషయాలు దేవుడు నాకు బాగా నేర్పించాడు. ఆ విషయాల్లో బట్టి నేను ఎప్పుడు గూడా ప్రభువుని స్తుతిస్తాను. ధైర్యంగా ఉండటానికి నేర్పించారు. రకరకాలైన జర్నీలు చేస్తుండేవాళ్ళాయన. మొదట్లో భయపడిపోయేదాన్ని నేను. అయితే దేవుడు ధైర్యాన్నిచ్చాడు. ఎందుకంటే నేను గూడా తన సేవకి అసలు పెద్దగా మా ఇద్దరి మధ్యలో డైలాగ్ ఏం జరగలే.
ఒకరోజు ఇంటికొచ్చి నేను కేఎల్‌సీకి ఎక్స్టర్నల్ ఎగ్జామినర్‌గా ఎళ్ళా ఆ రోజు. అప్పుడు నాకు దారిలో కనిపించారు. నేను నా డిపార్ట్‌మెంట్‌కెళ్తున్నా. నేనెక్కడ ఎగ్జామ్ కండక్ట్ చేయాలో అక్కడికి. నాకు దారిలో కనిపించి "నేను ఇవాళ రిజైన్ చేశా" అన్నారు. అన్నారు. సరే అనుకున్నాం. దానికి కూడా పెద్దగా ఏమి ఆలోచించలా. కుటుంబం ఏంటి? రేపొద్దున ఆర్థిక పరిస్థితులేంటి? అనే ఆలోచన దేవుడు నాకు కూడా ఇవ్వల. సాధారణంగా స్త్రీలంగా మనం యాంగ్షియస్‌గా ఉంటాం గదా! ఆ విషయాల్లో. ఒకటే కృప ఒకటే ఉంది. అప్పటికి లేఖన పుట్ల అనే యాంగ్షియస్ ఉంటది గదా! ఎందుకనో దేవుడు నాలో ఆ యాంగ్జైటీని రైజ్ జేయల. కానీ నా ఉద్యోగాన్ని రైజ్ చేశాడాయన. అది నేను చూస్తా వచ్చాననమాట. ఆయన కృపను చూస్తా వచ్చా. మా యొక్క ఖర్చులు పెరుగుతున్న కొద్దీ నా ఉద్యోగం పెరిగింది. ఎక్స్‌పోనెన్షియల్‌గా పెరిగింది. లీనియర్‌గా గూడా గాదు. ఆ విధంగా దేవుడు మమ్మల్ని అంటే ఇతరులని ఆశించకుండా మమ్మల్ని భద్రపరిచాడని చెప్పగలను నేనది. అది జీవితంలో పెద్ద సంతృప్తి. పౌలు చెప్పినట్లుగా నా చేతులు కష్టపడినియి అని నేను గూడా ఆ మాటలో నేను ఏకీభవిస్తా ఉంటాననమాట. నిజమే. అంటే నిజంగానే మాతో కూడా ఉన్న వారి కోసం కష్టపడటానికి దేవుడు కృప చూపించాడు ఆ విషయంలో. మా ఇంటి బట్టిని మాత్రమే కాకుండా అది దేవుని యొక్క కృప. ఆ విధంగా మా జీవితాల్లో దేవుని కృప విస్తరించడం ద్వారానే మేము ఇప్పుడు దాకా రాగలిగాం. మరి మా ఇద్దరికి చూస్తే మెడికల్‌గా ఇద్దరికి గూడా క్రానిక్ డిసీజెస్ ఉన్నాయి. అయినప్పటికీ అంటే నేను డయాబెటిక్ అంటే ఎవరు నమ్మరు చాలామంది. మీరింత యాక్టివ్‌గా ఎలా ఉంటారు అని అడుగుతారు కాలేజీలో గూడా. దేవుని కృప మాత్రమే అది. అదేదో మనుషుల గొప్పతనం కాదు గానీ, ఆ విధంగా దేవుడు మమ్మల్ని నడిపిస్తూ, కృప చూపిస్తూ ఇంతవరకు ప్రయాణంలో తోడుగా ఉన్నాడు. ఆయన నడిపించబట్టే పరిశుద్ధాత్మ దేవుడు ఆయా పరిస్థితుల్లో తాకుతూ, మేలుకొలుపుతూ, హెచ్చరిస్తూ, నడవలసినటువంటి మార్గం తప్పిపోయిన దినాలు ఎన్నో ఉన్నాయి మా యొక్క జర్నీలో. ఇద్దరి యొక్క రిలేషన్‌లో గూడా. అట్లాంటప్పుడు మరలా చేయబట్టి ఆ మార్గంలోకి తీసుకొస్తా ఒక్కొక్కసారి దెబ్బలేసాడు. స్పష్టంగా దెబ్బలేసాడు. వాటన్నిటిని బట్టి కూడా మరి సమాజంలో నేను దేవుడిని స్తుతిస్తా ఉన్నాను. ఎందుకంటే ఆయన కొట్టకపోతే మేము లొంగం. అటువంటి స్టబ్బర్న్ హార్ట్ ఉన్నోళ్ళం. అప్పుడు ఆయన కొట్టినప్పుడే ఖచ్చితంగా లొంగామని నేను ఖచ్చితంగా చెప్పగలను. ఆత్మీయమైన అభివృద్ధిని తీసుకొచ్చాడు ఆయన కొట్టడం ద్వారా. దేవుని వాక్యాన్ని డీప్‌గా చదవడానికి ధ్యానం చేసుకోవడానికి పొద్దున చెప్పినట్లుగా దాన్ని జీవితంలో అప్లై చేసుకోవడానికి కూడా దేవుడు కొట్టినటువంటి దెబ్బలే కారణం. నేనిక్కడ సరిగా లేను. దేవుడు నన్ను హెచ్చరిస్తున్నాడు అని ఆ విధంగా నేర్చుకుంటా ఉంటాము. ప్రభువు కృప చూపించాడు. మరి వ్యక్తిగతంగా వివాహ జీవితంలో, మరి కుటుంబ జీవితంలో దేవుడు ఇంతవరకు కూడా నడిపిస్తా వచ్చాడు. ఇదంతా కూడా ఆయన నమ్మకత్వం. ఆయన మరి తను ఏ పిలుపుతో పిలిచాడో, ఆ పిలుపుని మరి కాపాడుకుంటూ ముందుకు సాగటానికి దేవుడు కృపనివ్వాలని, మరి ఆ యొక్క ఆత్మీయ బలం ఇవ్వాలని మా కొరకు ప్రార్థించండి. పిల్లల అవసరతల కొరకు కూడా మీరు ప్రార్థన చేస్తా ఉన్నారు రోజు. మీ ప్రార్థనలే మాకు మరి మమ్మల్ని నడిపిస్తా ఉంటాయి. దేవునికి వందనాలు.